ఓకే, మనం స్టూడెంట్ డీటెయిల్స్ని ప్రింట్ చేయటం ఎలాగో చూద్దాం యూజింగ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఓకే, సో ఈ కోడ్ అంతా నేను తీసేస్తున్నాను. సో ఫస్ట్ మనం స్టూడెంట్ ఐడి కదా ఫస్ట్ డిస్ప్లే చేయాలి. సో ఇంట్ అంటే ఇంటీజర్ స్టూడెంట్ ఐడి. ఓకే, స్టూడెంట్ ఐడి ఓకే సమ్ 102. ఓకే, దెన్ స్టూడెంట్ ఏజ్ స్టూడెంట్ ఏజ్. ఓకే, సో స్టూడెంట్ ఏజ్ ఈజ్ 27 or 24. Okay, and average. Okay, marks, average marks ఒక 75.5. సో ఇక్కడ డెసిమల్స్ వచ్చింది కదా, సో దీనికి డేటా టైపు ఫ్లోట్. ఓకే, దెన్ గ్రేడ్, స్టూడెంట్ గ్రేడ్ అనేది ఏంటి? సో గ్రేడ్ అంటే మళ్ళీ మనం క్యార్ అనే డేటా టైప్ని తీసుకోవాలి. సో స్టూడెంట్ గ్రేడ్ బి. ఓకే, దెన్ ఈ డీటెయిల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ని మనం ప్రింట్ చేద్దాం. సో అవుట్పుట్లో ఇవన్నీ ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎఫ్. ఓకే, బ్రాకెట్ బిగిన్ బ్రాకెట్ క్లోజ్ సెమీకోలన్తో ఎండ్ చేయాలి. సో ఈ లోపల మనం డీటెయిల్స్ ఇవ్వాలి. ఫస్ట్ డబుల్ కోట్స్. ఓకే, పర్సంటేజ్ డి. ఫస్ట్ మనం ఏం ఇవ్వబోతున్నాం? స్టూడెంట్ ఐడి కదా, ఇక్కడ రాసుకుందాం నీట్గా. స్టూడెంట్ ఐడి అని సెమీకోలన్ ఇచ్చి చిన్న స్పేస్ ఇద్దాం, కామా స్టూడెంట్ ఐడి అంటే ఆ వేరియబుల్ అనేది మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో ఆ వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. అలాగే ఇదే లైన్ని మళ్ళీ కాపీ చేసి కిందన పేస్ట్ చేద్దాం. అన్నిటికీ అదే కదా మనం యూజ్ చేస్తాం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. సో అది అందుకు మనం అలా కాపీ చేసి పేస్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ స్టూడెంట్ ఏజ్. సో స్టూడెంట్ ఏజ్డ్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఏజ్ అని మార్చుకుందాం నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో. తర్వాత స్టూడెంట్ మార్క్స్. సో ఇక్కడ స్టూడెంట్ మార్క్స్కి వచ్చేసరికి ఇది కాపీ చేసుకొని ఈ స్టూడెంట్ మార్క్స్ అనేదాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఇంటీజర్ కాదు, ఇది ఫ్లోట్ కదా. సో ఫ్లోట్కి యాక్సెస్ స్పెసిఫైర్ పర్సంటేజ్ ఎఫ్. రైట్. సో తర్వాత స్టూడెంట్ ఇది యావరేజ్ కదా, యావరేజ్ మార్క్స్. రైట్. తర్వాత స్టూడెంట్ గ్రేడ్ కదా. సో గ్రేడ్, స్టూడెంట్ గ్రేడ్. సో ఈ స్టూడెంట్ గ్రేడ్ని ఇక్కడ ప్రింట్ చేయాలి. కానీ ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైర్ ఏమొస్తుంది? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైర్ క్యారెక్టర్కి సి వస్తుంది. రైట్, ఇదంతా బాగానే ఉంది. బట్ అవుట్పుట్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. నో, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది చూడండి. ఇక్కడ బి అనేది మనం ఇచ్చేసాం డైరెక్ట్గా. సో ఇక్కడ క్యారెక్టర్కి ఎప్పుడైనా మనం ఏదైనా వాల్యూ అసైన్ చేసేటప్పుడు ఇలా డైరెక్ట్గా ఇవ్వకూడదు, సింగిల్ కోట్స్లో ఇలా ఇవ్వాలి క్యారెక్టర్స్కి. ఓకే, నా ట్రై అగైన్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. చూడండి ఇక్కడ ఎలా డిస్ప్లే అయ్యిందో. స్టూడెంట్ ఐడి ఓకే 102, ఇక్కడ స్పేస్ లేదు. స్టూడెంట్ ఏజ్ 24, స్టూడెంట్ యావరేజ్ మార్క్స్ 75.5, సమ్ జీరోస్ వరకు అది ఫిల్ చేసింది, ఫ్లోట్ నెంబర్. నెక్స్ట్ స్టూడెంట్ గ్రేడ్ బి. ఓకే, మనకి ఈ ఫార్మాట్ అనేది బాగోలేదు. ఇది నెక్స్ట్ లైన్లో ఇట్లా ఇక్కడ పక్కనే ఒకే లైన్లో కాకుండా ఇదంతా ఒక సింగిల్ లైన్లో వచ్చింది కదా. సో ఇలా కాకుండా మనకి నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయాలి అంటే మనకి ఒక కీవర్డ్ ఉంది, అదేంటంటే /n. సో /n అంటే కనుక అది అక్కడ
ఆ లైన్ నుంచి నెక్స్ట్ లైన్కి వస్తుంది. సో /n అంటే నెక్స్ట్ లైన్ /n. సో లాస్ట్కి వచ్చేసరికి మనకి /n అవసరం లేదు, ఎందుకంటే ఇది ఫైనల్ లైన్ కాబట్టి. సో చూద్దాం మరొకసారి ఎలా వస్తుందో. కంపైల్ అండ్ రన్. ఇప్పుడు చూడండి. సో స్టూడెంట్ ఐడి 102 డిస్ప్లే అయ్యింది. ఆ తర్వాత /n అంటే నెక్స్ట్ లైన్కి వచ్చింది. స్టూడెంట్ ఏజ్ 24 డిస్ప్లే అయ్యింది. /n నెక్స్ట్ లైన్కి వచ్చింది. అలాగే స్టూడెంట్ యావరేజ్ మార్క్స్ 75.5 అండ్ కొన్ని 5 జీరోస్ని ఫిల్ చేసింది ఫ్లోట్ కాబట్టి. అలాగే అండ్ నెక్స్ట్ లైన్కి వచ్చింది. తర్వాత స్టూడెంట్ గ్రేడ్ బి. సో ఆల్రెడీ ఫైనల్ లైన్ కాబట్టి మనం నో నీడ్ టు యాడ్ దిస్ /n. నెక్స్ట్ లైన్ అనేది యాడ్ చేయగలం. సో దిస్ ఈజ్ ద డేటా టైప్స్ మనం యూజ్ చేసాం కదా. ఫ్లోట్ యూజ్ చేసాం, క్యారెక్టర్ యూజ్ చేసాం. నెక్స్ట్ స్ట్రింగ్ యూజ్ చేద్దాం. ఎలా మనం డిస్ప్లే చేద్దామో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకుంటానంటే నేను స్టూడెంట్ నేమ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో స్టూడెంట్ నేమ్ ప్రింట్ చేయాలి అంటే కనుక దీన్ని యారే అని ఒక ఈ సింటాక్స్ ఉంటుంది. యారేకి మనం స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ తీసుకొని దీంట్లోని స్ట్రింగ్ని మనం డిస్ప్లే చేసేటప్పుడు డబుల్ కోట్స్లో ఇవ్వాలి. సో స్టూడెంట్ నేమ్ వచ్చేసరికి మనం ఎవరిదైనా ఒక స్టూడెంట్ నేమ్ ఇవ్వచ్చు. సపోజ్ ప్రసాద్. ఓకే. సో క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మనం సింగిల్ కోట్స్లో ఇస్తాం, కానీ ఒక స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఇచ్చేటప్పుడు మనం ఇక్కడ డబుల్ కోట్స్లో ఇస్తాం. ఓకే. సో ఈ స్టూడెంట్ నేమ్ని నేను ఇక్కడ ప్రింట్ చేయాలి. సో ఇదంతా ఒకసారి కాపీ చేసుకుందాం, కింద ఒకసారి పేస్ట్ చేసుకొని స్టూడెంట్ నేమ్ అని ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. సో స్టూడెంట్ నేమ్ ప్రింట్ చేసేటప్పుడు ఇది కాపీ చేసి పేస్ట్ చేసుకుంటాను. స్ట్రింగ్కి ఎస్ అని మనం యాక్సెస్ స్పెసిఫైర్ ఇవ్వాల్సి వస్తుంది. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సి స్టూడెంట్ గ్రేడ్ అండ్ స్టూడెంట్ నేమ్. స్టూడెంట్ నేమ్ పక్కన వచ్చింది. సో నెక్స్ట్ లైన్లో రావాలి అంటే ఇక్కడ మనం /n యాడ్ చేయాలి. ఓకే. ఎగ్జిక్యూట్. 1 minute, లెట్ మీ క్లోజ్ దిస్. ఓకే. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఎస్. సో స్టూడెంట్ గ్రేడ్ బి, స్టూడెంట్ నేమ్ ప్రసాద్. సో మొత్తం ఈ డేటా అంతా పర్ఫెక్ట్గా వచ్చింది మనకి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆల్ దిస్ డేటా టైప్స్. సో ప్లే అరౌండ్ ఆల్ దీస్ డేటా టైప్స్. ఒకసారి మొత్తం అంతా ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ డేటా టైప్స్తో ప్రింట్ చేస్తూ ఉండండి. సో వెరీ హ్యాండీగా వస్తుంది మీకు. ఓకే.